వీడియోస్ అయితే వంట వీడియోస్ అయితే ఏమి పెట్టలేదండి. కోయిలగూడెం పక్కన అంకాలగూడెం అండి మా చిన్నమ్మ వాళ్ళదే. మా చిన్నమ్మ వాళ్ళ పెద్దల్లుడు అయితే చనిపోయారండి స్ట్రోక్ వచ్చి. ఆయనకైతే వయసు ఎంత ఉండదండి, 40 సంవత్సరాలు ఉంటాయండి. ఆయన అయితే చనిపోయారండి ఈరోజు. మా చిన్నమ్మ వాళ్ళ పెద్ద అమ్మాయి అయితే 15 సంవత్సరాల క్రితం పిల్లలు చిన్నప్పుడే చనిపోయిందండి. ఇప్పుడైతే వాళ్ళ ఆయన గారు చనిపోయారండి. ఇంకా పిల్లలు అయితే 2 మగ పిల్లలండి. పిల్లలు 2 అనాథలు అయితే అయిపోయారండి. ఇంకా పిల్లలకి తల్లి లేక తండ్రి లేక అనాథలుగా అయితే ఉన్నారండి. మా చిన్నమ్మ చిన్నాన్న అయితే పెద్దోళ్ళు అయిపోయారండి. ఇప్పుడు ఉన్న మా చెల్లెళ్ళు అయితే ఇక ఎవరి సంసారాలు వాళ్ళేనండి. మా తమ్ముడు కూడా ఎవరి సంసారం వాళ్ళదేనండి. ఇంకా ఒకళ్ళ పిల్లల్ని ఒకళ్ళు చూసుకోవాలంటే పెద్ద కష్టం అయిపోద్ది కదండి. అక్కడికి చూస్తారండి చాలా మట్టుకు. మా తమ్ముడు అయితే ఆ పిల్లల బాధ్యత తీసుకుని ఇప్పుడు వరకు చూశాడండి. ఇంక ఇప్పుడు కూడా అలాగే చూస్తాడు. కాకపోతే తల్లిదండ్రులు ఉన్న దారి అయితే రాదు కదండి. ఎన్ని రోజులు బట్టి తల్లి లేకపోయినా కానీ తండ్రి ఉన్నారన్న అనుకున్నాము. ఆ తండ్రి కూడా అర్ధంతరంగా ఇప్పుడైతే చనిపోయారండి. మేమైతే ఈరోజు అక్కడికే వెళ్ళామండి. ఇంకా వీడియోస్ అయితే పెట్టలేదండి. వంట వీడియోస్ ఏమి చేయలేదండి. ఇంకా మా చిన్నమ్మ చిన్నాన్న కూడా పెద్ద వయసు అయిపోయిందండి. వాళ్ళకి ఇంకా పిల్లల బాధ్యత అయితే మా అల్లుడు అయితే తీసుకుంటాడో అని అనుకున్నారండి. ఇంకా వాళ్ళ పెద్ద వయసు అయిపోయింది కదండి. ఇంకా అయినా కానీ ఇప్పుడు ఇంకా ఆ అల్లుడు కూడా లేకుండా పోయాడండి. పెద్ద ఇల్లు అయితే కట్టుకున్నారండి. ఒక 20 లక్షల ఇల్లు అయితే కట్టుకున్నారు. వాళ్ళ నాన్నగారు కష్టపడి కట్టుకున్నాడండి. 10 లక్షలు అప్పు చేశారు. 10 లక్షలు అయితే సొంత డబ్బు అండి. ఇప్పుడు ఆ అప్పులతో చనిపోయారు. ఇప్పుడు ఆ అప్పులు అయితే ఉన్నాయి. ఇంకా అప్పులు అయితే పిల్లలు 2 తీర్చుకోవాలండి. పిల్లలకు అయితే ఒక అబ్బాయికి అయితే 22 సంవత్సరాలు, ఒక అబ్బాయికి అయితే 20 సంవత్సరాలు అయితే ఉంటాయండి. ఇంక ఇప్పుడు వాళ్ళిద్దరే అవన్నీ తీర్చుకోవాలండి. ఇదిగోండి ఇంకా మేమైతే అక్కడికే బయలుదేరి అయితే వెళ్తున్నామండి. మేము అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు అయితే చూపిస్తాను చూడండి. ఇక్కడైతే మా చిన్నాన్నోళ్ళు, మా చిన్నమ్మ, చెల్లెళ్ళు వాళ్ళందరూ, తమ్ముడు అందరూ ఉన్నారండి. ఇంకా అందరినీ అయితే పేరు చొప్పున అయితే తీర్థం అయితే కుదరదండి. ఇక్కడ అలా తీయకూడదు. ఇంకా అందుకు నేనైతే మామూలుగానైతే తీరుతున్నానండి. ఇంకా దగ్గరికి వెళ్ళి ఇంకా చనిపోయిన ఆయన్ని కూడా నేనైతే తీర్చలేదండి. మన ఛానల్లోనైతే ఇటువంటి వీడియోలు అయితే నేను ఎప్పుడు పెట్టలేదండి. ఇంక ఈరోజు అయితే నేను పెడుతున్నానండి. తర్వాత అయితే మా చిన్నమ్మోళ్ళ కుటుంబాన్ని అయితే మీ అందరికైతే చూపిస్తానండి.
నైట్ 10 గంటలకైతే చనిపోయారంటండి. మధ్యాహ్నం 1 గంట వరకు జనమంతా అలా నుంచుని చూస్తూనే ఉన్నారండి. 1 గంటకైతే తీసుకెళ్ళారండి అబ్బాయిని. ఎందుకంటే పెద్ద అబ్బాయి అయితే హైదరాబాద్ అయితే పనికి వెళ్ళాడంటండి. పనికి వెళ్ళి 20 రోజులు అవుతుందంట. అబ్బాయి వచ్చేసరికి టైం వచ్చేసి 1 గంట అయిందండి. 1 గంట వరకు జనం అండి. ఇంకా అతని మంచితనం వల్ల అందరూ అయితే ఇంకా నిలువున అలా నుంచుని చూస్తూనే ఉన్నారండి. మస్క్ వస్తుందో లేదో ఇది కట్టి చాలా టచ్ చేయమన్నారు కదా.